ఏపీలో బీజేపీ జనసేన పొత్తుతో టీడీపీకి అభ్యర్థులకు సీట్ల ముప్పు ఎదురవుతోంది. సీటు దక్కని నేతల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి సెగలు కమ్ముతున్నాయి. తాజాగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వర్గీయులు ఫ్లెక్సీలు జెండాలు తగలపెట్టారు. సేమ్ సీన్ కృష్ణా జిల్లాలో కూడా రిపీట్ అయింది. బోడే ప్రసాద్ వర్గీయులు అధిష్టానంపై కోపంతో రగిలిపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. రెండో జాబితా విడుదల చేసిన తర్వాత అటు బీజేపీ జనసేన పొత్తు తర్వాత ఏదైతే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఇప్పటి వరకు 4.5 ఏళ్ళుగా పార్టీని బతికించినటువంటి ఇన్ఛార్జీలకి ఎవరికి సీటు ముప్పు వస్తుందంటూ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే అసమ్మతి సెగలు రేపుతున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి 34 సీట్ల రెండో జాబితా విడుదల చేసిన తర్వాత కూడా పిఠాపురానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించినప్పటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఒక అసమ్మతి సెగలు రేపుతున్నాయి. ఫ్లెక్సీలు తగలబెట్టడమే కాకుండా టీడీపీ జెండాలు అదేవిధంగా టీడీపీ కడపత్రాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా వర్మ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా ఒక క్యాడరు ఇప్పటికే ఒక బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన టీడీపీ ఇప్పటికే చంద్రబాబు వర్మకి ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో మరి దీనిపైన ఎలాంటి తెరపడే అవకాశం ఉంది కూడా మరి ఇవాళ రేపట్లో తేలే అవకాశం ఉంది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసమ్మతి సెగలైతే రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసమ్మతి వర్గాలని చల్లబర్చకుండానే మరో 16 సీట్లు పెండింగ్ సీట్లు కూడా మరి పూర్తిగా ప్రకటించే పనిలో దానిపైన కసరత్తు చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పొత్తు తర్వాత ఏదైతే అసమ్మతి వర్గాలు టీడీపీ పార్టీకి రాబోయే రోజుల్లో ఎంత మేరకు నష్టం వస్తుందని చెప్పి కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో సీనియర్లకి మొండి చేయి చూపించాడని చెప్పుకోవచ్చు. విజయవాడకు సంబంధించి కూడా మరి మాజీ మంత్రి దేవినేని ఉమాకి సీటు నిరాకరించారు. అదేవిధంగా బోడే ప్రసాద్కి సీటు నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ముందస్తుగా కూడా దీనిలో ఖచ్చితంగా సీటు వస్తుందని ఆశించినటువంటి సీనియర్లకు కూడా మరి మాజీ మంత్రి అదేవిధంగా పార్టీ ఒక అధ్యక్షుడిగా చేసినటువంటి కళా వెంకట్రావు కూడా సీట్ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరూ పూర్తిగా టీడీపీ అధినేత అటు లోకేష్ పైన పూర్తి స్థాయిలో అసమ్మతి వర్గం అయితే రేపుతున్నాయి. బీజేపీ అటు జనసేన పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత ఇంకొంత అసమ్మతి రేగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎలాంటి చక్కబెడతారు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే మనం గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 16 సీట్లు ప్రకటించారు. మొత్తం 17 సీట్లకు సంబంధించి కూడా 16 సీట్లకు ప్రకటించారు. ఒక్క సీటు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అది నరసరావుపేట నియోజకవర్గం. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు మొదటి నుండి కూడా పార్టీ అంటుపెట్టుకొని కష్టపడి ఉన్నారు. అదేవిధంగా అనేక విధాలుగా కూడా మరి ఒక్కొక్క ఇంటికి 6 సార్లు తిరిగినటువంటి అరవింద్ బాబుకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఏదైతే నిన్న వార్తలు విన్న తర్వాత అటు క్యాడర్తో కాకుండా పార్టీ వర్గాల నుంచే కాకుండా కూడా సామాన్య ప్రజలు ఓటర్స్ నుంచి కూడా ఈ విధంగా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం పట్ల రాబోయే రోజుల్లో ఒక భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నాన్ లోకల్ వ్యక్తిని ఇక్కడి నుంచి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అటు క్యాడర్ కానీ సామాన్య ప్రజలు కానీ ఓడించే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపట్లో కూడా దీనికి కూడా ఒక తెరపడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటించారు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు కూడా ఈరోజు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశాడు. కార్యకర్తలతో అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దీనిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జరగబోయేటువంటి ఉమ్మడి సభకి మరి ఎంత మేరకు సక్సెస్ అవుద్ది, ఉమ్మడి సభలో కూడా కొంత గందరగోళం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సీట్లు రాని వాళ్ళు కూడా అక్కడ ఆ సభలో ఒక నిరసన తెలిపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎలా చక్కబెడతారనేది కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది.